హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఒక విషయం ఏంటంటే బక్రీద్కు గోవధ జరగొద్దు అని హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది. జరపకుండా చూడాలని కూడా పోలీసులకు చెప్పింది. మరి మన తెలంగాణ పోలీసులు ఎక్కడెక్కడ గోవుల్ని ఎంతెంత రక్షిస్తుందో తెలియదు. మ్యాక్సిమం అయితే ఆ టెంట్లు వేసుకొని అయితే ఉన్నారు. రోడ్ల మీద మేము చూస్తున్నాం, అక్కడక్కడ ఆ చెక్ పోస్టులు అయితే పెట్టుకొని ఉన్నారు. కానీ ఎవరొక్కరు కూడా రోడ్డు మీద ఉండరు, ఏముండరు. వాళ్ళ టైం ఏందో, వాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలనుకుంటారో దాని గురించి అయితే మనకు తెలియదు. మ్యాక్సిమం అయితే నేను తిరుగుతున్నా కదా, అత్తాపూర్ కానీ కార్వాన్ కానీ అక్కడ కానీ వాళ్ళైతే లేచి బయట నిలవడం కానీ అటువంటి, లేకుంటే వెహికల్స్ని చెక్ చేయడం కానీ అటువంటివి అయితే ఇప్పటిదాకా చూడలేదు. అంటే ఇక్కడ నుంచి పోతున్నాయా పోవట్లేదా అది మనకు తెలియదు. ఇక ఈ పోలీసులు అయితే ఇట్లా ఉంటారు. మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు ఎవరన్నా పోతే స్పందిస్తారా? లేకపోతే అట్లే ఇంకా ఏమని చేసుకోలే, గోవే కదా మనకేంది, మనుషులు అయితే కాదు కదా అనుకుంటారా? మళ్ళీ మన హిందూ బంధువులు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏడన్నా ఏ డీసీఎం కానీ, లారీ కానీ, చిన్నది పెద్దది ఏ దాంట్లో కూడా డౌట్ వస్తే కంపల్సరీ ఆపాలి. ఆపి మనం చెక్ చేయాలి. అప్పుడైతేనే మన డౌట్ మనకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే గోమాత గురించి ఆలోచించేటోళ్ళు హిందువులు మాత్రమే, మిగతా ఎవ్వరు ఆలోచించరు. ఆ హిందువులు ఏ డ్యూటీ చేసినా కూడా కొంతమంది ఉంటారు, పోలీసు వాళ్ళు కానీ, లాయర్లు కానీ, ఇంకేంటి డాక్టర్లు కానీ, ఇంకా కొంతమంది. ఇప్పుడు 100 మంది డాక్టర్లు ఉన్నారంటే అందులో 3-4 హిందుత్వం గురించి కానీ, గోమాత గురించి కానీ అట్లా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పోలీసుల్లో కూడా కొంతమంది ఉండొచ్చు, అందరైతే అట్లా ఉండరు. ఆ కొంతమందిలో మీ 100 మంది పోలీసుల్లో ఒక 10 మందో 5 మందో అడ్డుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే అందరు చేస్తారనే గ్యారంటీ అయితే లేదు. కాబట్టి మన హిందూ బంధువులందరూ మన గోమాతను మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే కోసుకో తినాలని వాళ్ళు చూస్తారు, కాపాడాలని మనం చూస్తాం. అదే వాళ్ళకు మనకున్న తేడా. అందుకని చెప్పి నేనేమంటా అంటే వాళ్ళు మనం బాయ్ ఎప్పుడు కాము. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం మన గోమాతని మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను నేను. జై శ్రీరామ్.